నమస్కారం. వేదికనిచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు మరియు కూడా చైర్మన్ గారైన వరుణ్ గారికి, మా పెద్దలు మన అజయ్ గారు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు మరియు టిట్కో చైర్మన్ అజయ్ గారికి, వేదికరించిన జనసేన ప్రకాశం జిల్లా పీఓసీలకి ఇన్ఛార్జీలకి, వేదికరించిన ఇతర నాయకులకు, మన చైర్మన్ మన విజయ్ గారికి, అలాగే డైరెక్టర్లకి, అధికార ప్రతినిధులకి, పీఓసీలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు జనసేనలో నేను చేరిన తర్వాత మొట్టమొదటిగా జనసేన మీటింగ్ ఇక్కడ ఒంగోలు పెట్టడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన మీటింగ్లో వైసీపీ నాయకులు తిడుతూ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు ఆ తర్వాత ఎన్నోసార్లు మీటింగ్లు చెప్పాడు. ఆయన చూపించిన ఆదరణలను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎప్పుడు కూడా అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు జగన్ గారు ఎప్పుడు నా పేరు 4-5 సార్లు ఒంగోలు వచ్చినా కూడా పేరు కూడా ఉచ్చరించలేదు ఆయన. కానీ నన్ను గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు మాట్లాడిన దానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడై ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, ఒంగోలులో నేను 7 సార్లు పోటీ చేశాను, 5 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయినాయి. ఎట్లా ఓడిపోయానంటే అది పవన్ కళ్యాణ్ గారి దెబ్బ. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోవటం. ఎందుకంటే మీకు తెలుసు, ఒంగోలులో రెడ్డి సమాజం తక్కువ, కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అయినా కానీ తెలుగుదేశం వాళ్ళు నన్ను ఎప్పుడు ఓడించలేకపోయారు 5 సార్లు. వాలస్యంగా పవన్ కళ్యాణ్ గారు కలిసిన వల్ల నేను ఓడిపోయినా. కానీ నేను జనసేన చేరేటప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ జనసేన జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు అందరూ వచ్చున్నారు కదా, మీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జనసేన నాయకులు వచ్చారు ఇక్కడికి. నేను ఒకటే అడుగుతున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, జిల్లాలో ఉన్నప్పుడు నేను 15 సంవత్సరాలు జిల్లా నాయకత్వం వహించాను కదా వైసీపీలో కాంగ్రెస్లో. ఎప్పుడైనా జనసేన వాళ్ళ మీద ఎప్పుడైనా ఒక్క కేసు పెట్టించాలో చెప్పమని మీరు చెప్పండి. ఒక్క కేసు పెట్టించాలో చెప్పండి. నేనంట 100 కేసులు పెట్టించాలని చెప్తారు. నేను జనసేన చేరకూడదండి కొంతమంది నాయకులు. అది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు మీటింగ్లో. అది ఒకసారి జనంలోనే క్లారిటీ. పీఓసీలకి ఇన్ఛార్జీలకి, వేదికరించిన ఇతర నాయకులకు, మన చైర్మన్ మన విజయ్ గారికి, అలాగే డైరెక్టర్లకి, అధికార ప్రతినిధులకి, పీఓసీలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా.
ఈరోజు జనసేనలో నేను చేరిన తర్వాత మొట్టమొదటిగా జనసేన మీటింగ్ ఇక్కడ ఒంగోలు పెట్టడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన మీటింగ్లో వైసీపీ నాయకులు తిడుతూ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు ఆ తర్వాత ఎన్నోసార్లు మీటింగ్లు చెప్పాడు. ఆయన చూపించిన ఆదరణలను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎప్పుడు కూడా అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు జగన్ గారు ఎప్పుడు నా పేరు 4-5 సార్లు ఒంగోలు వచ్చినా కూడా పేరు కూడా ఉచ్చరించలేదు ఆయన. కానీ నన్ను గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు మాట్లాడిన దానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడై ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, ఒంగోలులో నేను 7 సార్లు పోటీ చేశాను, 5 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయినాయి. ఎట్లా ఓడిపోయానంటే అది పవన్ కళ్యాణ్ గారి దెబ్బ. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోవటం. ఎందుకంటే మీకు తెలుసు, ఒంగోలులో రెడ్డి సమాజం తక్కువ, కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అయినా కానీ తెలుగుదేశం వాళ్ళు నన్ను ఎప్పుడు ఓడించలేకపోయారు 5 సార్లు. వాలచ్చంగా పవన్ కళ్యాణ్ గారు కలిసిన వల్ల నేను ఓడిపోయినా. కానీ నేను జనసేన చేరేటప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ జనసేన జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు అందరూ వచ్చున్నారు కదా, మీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జనసేన నాయకులు వచ్చారు ఇక్కడ. నేను ఒకటే అడుగుతున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, జిల్లాలో ఉన్నప్పుడు నేను 15 సంవత్సరాలు జిల్లా నాయకత్వం వహించాను కదా వైసీపీలో కాంగ్రెస్లో. ఎప్పుడైనా జనసేన వాళ్ళ మీద ఎప్పుడైనా ఒక కేసు పెట్టించాలో చెప్పమని మీరు చెప్పండి. ఒక్క కేసు పెట్టించాలో చెప్పండి. నేనంట 100 కేసులు పెట్టించాలని చెప్తారు. నేను జనసేన చేరకూడదండి కొంతమంది నాయకులు. అది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు మీటింగ్లో. అది ఒకసారి జనంలోనే క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. నేను ఒక్క కేసు పెట్టించానా? మరి ఎందుకు అట్లా పోయి సార్ కళ్యాణ్ గారు మా మీద 100 కేసులు పెట్టించారండి, మరి ఆయన చేర్చుకుంటే అటన్నీ కూడా మాట్లాడినారు. నాకేందండి, ఇప్పుడు నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో జనసేనలో చేయాలని తప్పితే వీళ్ళ కోసం కాదు. మీకు తెలుసు, ఒంగోలులో నన్ను 5 సార్లు గెలిపించారంటే కార్యకర్తలకు నేనేం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. కార్యకర్తల కోసం పనులు లేకపోయినా కానీ నేను ఎంత నా సొంత డబ్బులతో కార్యకర్తల్ని నేను ఆదుకున్న పరిస్థితులు. నా ఇంటికి వస్తే ఎవరైనా చెప్పమనండి, ఒంగోలు ఎవరినైనా నా ఇంటికి వస్తే వాళ్ళని సాటిస్ఫై, కనీసం ఎంతో కొంత ఇచ్చి సాటిస్ఫై చేయకుండా ఇంటి బయటికి పంపించానా ఒకసారి చెప్పమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ ఏంటంటే ఏంది డబ్బులు ఇస్తాడు, ఈయన ఎంత సంపాదించాడు, మరి ఈయన ఇచ్చాడు అని చెప్పుకుంటారు. నా చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పటి నుంచి నా స్నేహితులు నా జేబులో నుంచి డబ్బులు తీసిన అలవాటు అయిపోయింది నాకు. ఆ అలవాటే ఈరోజు నా పరిస్థితి ఎట్టిందంటే, మంచిదిలే మళ్ళా ఆర్థికంగా ఇది అయిపోయినాను. మళ్ళా కళ్యాణ్ గారు నన్ను ఆదుకున్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే అయ్యాను. ఆ కృతజ్ఞతతోటి
మంత్రి పదవి వదులుకొని జగన్ ఆ రోజు పార్టీ పెడితే మంత్రి పదవి వదులుకొని మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. 4 సంవత్సరాలు మంత్రి పదవి ఉంటే వదులుకొని మళ్ళా బై ఎలక్షన్లో నా డబ్బులు పెట్టుకొని ఎలక్షన్ చేశాను. సరే జరిగిపోయినాయి, అయిపోయినాయి. నేను అలాంటిది ఈరోజు నాకు కళ్యాణ్ గారు నాకు సహాయం చేస్తే నేను కృతజ్ఞహీనుడుగా ఉంటానా చెప్పండి. 4 సంవత్సరాలు మంత్రి ఉండి వదులుకున్న రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని, అలాంటిది ఈరోజు నన్ను సహాయం చేస్తున్నట్టు కాలుగా నేను మర్చిపోతాను. ఖచ్చితంగా ఈ జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరేసేదానికి నా సాయశంకర కృషి చేస్తాను. జిల్లాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎలక్షన్లో మీరందరూ ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. 2 సంవత్సరాల్లో మరి జనసేన కార్యకర్తలకి ఏం న్యాయం జరిగిందో మీ అందరూ తెలుసు. నేను మటుకి ఎవరిని కూడా లెక్క చేయను. ఓపెన్ సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా ఉంటా, ఎవరిని వ్యవహారాలు చేస్తే వ్యవహారాలు చూసుకుంటా. ఒకటే చెప్తా ఉన్నా, కళ్యాణ్ గారు నాకు పెట్టిన బాధ్యతలు 6 జిల్లాలకు బాధ్యతలు పెట్టారు. దాంట్లో మన ఆది శ్రీనివాస్ గారు, తిరుపతి గారు ఎమ్మెల్యే గారు, అలాగే సోదరులు యువకుడు పైకి రావాల్సిన వాడు మనలాగా ఎమ్మెల్యేలు కావాలా, వృద్ధిలోకి రావాలా కోరుకుంటున్నా. ఈయనట వైసీపీలో ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ జనసేన ఎమ్మెల్యే అయ్యాడు మా తిరుపతి ఎమ్మెల్యే గారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత పదవులు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటంటే, ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఈ 2 సంవత్సరాల్లో జనసేన కార్యకర్తలకి సరిగ్గా న్యాయం జరగలేదు. స్థానిక సంస్థలైనా మనం కార్యకర్తలకి న్యాయం చేయించాలి. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అంటే జరిగింది ఏంటంటే, మున్సిపాలిటీ